ఎటు బోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడువారము కాము. అపాయములోను ఉన్నను కేవలము ఉపాయము లేనివారము కాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. మీ జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. నిరుత్సాహం చెందకండి. అవి మిమ్మల్ని ఎప్పటికీ నాశనము చేయవని తెలుసుకోండి. ప్రతి పోరాటములోనూ దేవుని బలం మనల్ని నిలబెడుతుందన్న విషయాన్ని మీరు గ్రహించండి. శత్రువు మీ మీద దాడి చేసినప్పటికీ దేవుని సన్నిధి మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదన్న విషయాన్ని గ్రహించుకోండి. మీ కష్టాలు మీ జీవితానికి ముగింపు కాదు అన్న విషయాన్ని మీరు గ్రహించండి. అవి మీ జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడాలని, దేవుని గొప్ప ప్రణాళికలో భాగమే ఈ కష్టాలు. మీ బలహీనతల్లో కూడా క్రీస్తు మీ ద్వారా ప్రకాశిస్తున్నాడని తెలుసుకోండి. నిరుత్సాహం చెందకండి, స్థిరంగా ఉండండి, కదలని వారిగా నిలబడండి. మీ కష్టాలు మీ కథకి ముగింపు కావని తెలుసుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు ఆధారపడండి. యోసేపు ఏ విధంగా ఆధారపడి తనకంటూ ఒక రోజును తన జీవితాన్ని తెలుసుకున్నాడో, గెలుచుకున్నాడో, అలాంటి రోజు మీ జీవితాల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక యోసేపు వలె నువ్వు నించోవాలి. ఒక రూతు వలె మరలా పోగొట్టుకున్న దాన్ని నువ్వు పొందుకోవాలి. కాబట్టి మీరు దేవుని మీద ఆధారపడండి. ఈ జీవితం మీ కష్టాలకి ముగింపు కాదు. దేవుడు మరలా మిమ్మల్ని కట్టబోతున్నాడు. కాబట్టి ప్రభువులో నిలకడగా నిలబడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.